బైలా ప్రకారం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ జరపకుండా రాష్ట్ర అధ్యక్షులు ప్రొసీడింగ్ ఆర్డర్స్ జారీ చేయకుండా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ఎన్నికలు ఏ మాత్రం చెల్లవని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ నేతలు వి రాజేష్ బాబు పివి కిషోర్ కుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంగా జరిపినటువంటి నెల్లూరు ఎన్నికలపై ఇప్పటికే హైకోర్టు అమరావతిని ఆశ్రయించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలపై కొందరికి సమాచారం అందించి మరికొందరికి సమాచారం అందించకుండా వారికి వత్తాస పలికే అధికారులచే ఎన్నికలు నిర్వహించుకోవడం పూర్తిగా విరుద్దమని ఎన్నికలు జరిగిన స్థితిని వారు ఖండించారు. నా పేరు వి రాజేష్ బాబు. జిల్లా ఖజానా కార్యాలయంలో గత 26 సంవత్సరాల నుంచి సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. నేను ఏపీటీఎస్ఎల్లో సభ్యుడిగా ఉన్నాను, జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు పాత జిల్లాల వారీగా ఏపీటీఎస్ఏ ఓల్డ్ బాడీ ఎలక్షన్కి నోటిఫికేషన్ ఇచ్చారు. 2014లో జరిగిన ఎలక్షన్లో రవికుమారు రమణారెడ్డి గారు ప్రెసిడెంట్ గాను ఈయన జాయింట్ సెక్రటరీకి ఎన్నికయ్యారు. ఆయన రవికుమార్ని కాదని రమణారెడ్డి గారు కిరణ్ ని కలిసి శోభన్ బాబుతో కూడా జోడీ కలిసి ఈరోజు ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీటీఎస్ బై లా ప్రకారము ఎన్నికలు జరిగే 15 రోజుల ముందు నోటిఫికేషన్ బోర్డులో వేయాలి, పత్రికా ప్రకటన చేయాలి, సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. అయిన ఏం పెట్టకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరినో పిలుచుకొని వచ్చి ఎవరినో ఎలక్షన్ ఆఫీసర్గా వేసుకొని రవికుమార్ ప్రొసీడింగ్ ఇవ్వకుండా ఎలక్షన్ జరిపిస్తున్నారు. దీన్ని మేము ఏపీటీఎస్ జిల్లా ఖజానా ట్రెజరీ ఉద్యోగుల తరఫున మేము ప్రశ్నించాము. మాకు ఎలాంటి సంబంధం వాళ్ళు సమాధానం చెప్పలేదు. కావున మేము దీన్ని బాయ్కాట్ చేస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు కిషోర్ కుమార్. నేను నెల్లూరు జిల్లా ఖజానాలో గుమస్తాగా పనిచేస్తున్నాను. ఒకప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళ కాలం నుంచి కూడా ఈ ఎన్జిఓ అసోసియేషన్లు కానీ ట్రెజరీ అసోసియేషన్లు కానీ ఇంతవరకు ఎటువంటి రచ్చలు గొడవలు లేకుండా పోతూ ఉండింది. కానీ గత 7 ఏళ్లుగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతూ ఈ రోజు కూడా ఎప్పుడు అయినా సరే మనకు ఎలక్షన్స్ అన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్ అన్నది పెట్టాలి, నెల ముందు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి, ఎలక్షన్ డేట్ ఆ రోజు అనౌన్స్మెంట్ ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మేము ఏం చేసాం, ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నాం అన్నది చెప్పాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. 14 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి మా ప్యానల్ ఇది, మేము ఇంతమంది నిలబడుతున్నాం, వీళ్ళు నిలబడుతున్నాం అని చెప్పి అన్ని ఇంటిమేషన్ ఇవ్వాలి. అవి ఏమీ లేకుండా ఒక రోజు ముందు 24 గంటల ముందు అందరికీ ఫోన్లు చేసి రేపు ఎలక్షన్స్ మీరందరూ వచ్చి ఓట్లు వేయండి అని చెప్పి ఎవరో 10 మంది 20 మంది చేత సభ్యత్వాలు కట్టించుకొని ఎలక్షన్ జరుపుతున్నారు. ఇది పద్ధతి కాదు. మేము మొత్తం ఒక 10 మందిని బాయ్కాట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లు చెల్లవు. ఒకవేళ వాళ్ళు జరుపుకున్నా వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్లను కూడా అడిగినాము, అయ్యా ఇది పద్ధతి కాదు, మాకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు, చెప్పలేదు, కనీసం ట్రెజరీలకు ఇంటిమేషన్ ఇవ్వాలా అది కూడా ఇవ్వలేదు, పద్ధతి ప్రకారంగా పోండి, మీరైనా పద్ధతిగా చేయండి అన్నాము. దానికి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి మద్దతుగా పలుకుతూ వాళ్ళ పాటికి వాళ్ళ ఎలక్షన్లు జరుపుతున్నారు. కాబట్టి మేము ఈ ఎలక్షన్లు వ్యతిరేకిస్తున్నాము. అవసరం అయితే దీని మీద రేపు నేను లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.